ఈరోజు బాబాగారి సందేశం ఏంటో విందామా? నా బిడ్డ, నువ్వు గమనించావా? నీ జీవితంలో కొన్ని తలుపులు ఎప్పటికప్పుడు మూసుకుపోతున్నాయి. ఎంత ప్రయత్నించినా ఏదో ఒకటి అడ్డుపడుతోంది. అప్పుడు నువ్వు ఇలా అనుకుంటున్నావు, ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతోంది అని. కానీ విను, నేను బాబాను, నీ తండ్రిని, నీకు ఒక రహస్యం చెబుతున్నాను. నీ కోసం తెరవబోయే ఒక పెద్ద తలుపు ఉంది. అది సాధారణమైనది కాదు, నీ జీవితాన్ని పూర్తిగా మార్చే తలుపు. అందుకే చిన్న చిన్న తలుపులను నేను మూసేశాను. ఒక చిన్న కథ చెబుతాను. ఒక వ్యక్తి ప్రతిరోజు ఒకే దారిలో వెళుతూ ఉండేవాడు. ఒకరోజు ఆ దారి మూసుకుపోయింది. అతను కోపంగా, బాధగా అయిపోయాడు. కానీ వేరే దారి తీసుకున్నాడు. అక్కడ అతనికి జీవితాన్ని మార్చే ఒక అవకాశం ఎదురైంది. అప్పుడు అతనికి అర్థమైంది, మూసుకుపోయిన దారి శాపం కాదు, అది దీవెన అని. ఇప్పుడు నీ జీవితంలో జరుగుతున్నది అదే. నువ్వు కోల్పోయింది అనుకుంటున్నది నిజానికి నేను కాపాడింది. నువ్వు మిస్ అయ్యింది అనుకుంటున్నది నిజానికి నేను దూరం చేసిన ప్రమాదం. ఇంకా కొంచెం సహనం పట్టు, ఇంకా కొంచెం నమ్మకం ఉంచు. నీ కోసం నేను సిద్ధం చేస్తున్నది నువ్వు ఊహించలేనంత పెద్దది. నీ కళ్ళతో చూడలేని దాన్ని నేను చూస్తున్నాను. నీకు అర్థం కాని దాన్ని నేను అర్థం చేసుకుంటున్నాను. నీ కోసం నేను పని చేస్తున్నాను, నిశ్శబ్దంగా కానీ ఖచ్చితంగా. మూసుకున్న ప్రతి తలుపు వెనుక నేను నీకోసం ఒక అద్భుతం సిద్ధం చేస్తున్నానని గుర్తుంచుకో. నీ జీవితం ఆలస్యం కాదు, అది నా ప్రణాళిక బిడ్డ. ఓం సాయిరామ్.